హలో నమస్తే అండి. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 7 o'clock అవుతుందండి. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చినా అండి. ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ వాక్ లాగా జస్ట్ మా ఇంటి దగ్గరలో ఉన్న గార్డెన్ దాకా వెళ్ళేసి వద్దామని వెళ్తున్నామండి. బయటకు వెళ్ళాక అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తా. బయటకు వెళ్ళి వీడియో కంటిన్యూ చేయాలంటే ఫస్ట్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి కదండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నా అండి. ఇప్పుడు వచ్చేసి జెర్రీ రాలేదండి, టామ్ వచ్చింది. జెర్రీ మీరు వెళ్ళేసి రండి, నేను ఇందాకనే బయటకు వెళ్ళేసి వచ్చినా అని చెప్పిండండి. నేను ప్రస్తుతానికి చాలా రోజులు గ్యాప్ వచ్చిందండి, గార్డెన్ దాకా వెళ్దామని గార్డెన్ సైడ్ వెళ్తున్నా. చూడండి నేను ఎక్కడ సైడ్ ఉంటే మా జెర్రీ వచ్చేసి అటు సైడ్ వెళ్ళిందండి. ఇదే ఆమెతో బయటకు వస్తే ఇదే ప్రాబ్లం. టూ 3 days నుంచి డైలీ అనుకుంటున్నా అండి, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని. ఈరోజు మార్నింగ్ కూడా గుడ్ మార్నింగ్ చెప్పి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ వీడియో తీసినా మళ్ళీ ఎందుకో డిలీట్ చేసేసా అండి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి బయట దాకా వెళ్దాం అనుకున్నా. సరే చూద్దామని బయటకు వచ్చిన వీడియో తీస్తున్నా. చూద్దామండి ఎంతవరకు కవర్ చేయగలుగుతారో అంతవరకు కవర్ చేస్తా. ఒకప్పుడు డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 times వస్తుండండి వాకింగ్ లాగా. చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి గార్డెన్కి వచ్చినామండి. ఈడ దాకా వచ్చినాక మా జెర్రీ వచ్చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్దామంటుంది. ఒక 1 రౌండ్ తిరిగేసి వెళ్దామని మళ్ళీ లోపలికి ఎంట్రీ అవుతున్నా అండి. ఇక్కడకు వచ్చినాక మా జెర్రీ వచ్చేసి ఫోన్ చేసిండండి. టామ్ వచ్చేసి ఇంటికి వెళ్దాం నాడు అని మారాడమంటారు చూడు, సతాయిస్తుందండి. నాకు వచ్చిన లాంగ్వేజ్ నేను మాట్లాడతా అండి. ఎండాకాలం అయితే ఎక్కువ శాతం ఇక్కడ ఈ గార్డెన్కి ఎక్కువ శాతం వస్తామండి. बना दिया
మా జెర్రీ వదిలేసి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిందంటే ముందుకు వెళ్ళిపోయింది. ఇక్కడ టెంపుల్ అండి చాలా ఫేమస్. నేనైతే చాలా నమ్ముతా. అందరు గార్డెన్కి వస్తే నేను టెంపుల్కి వస్తున్నట్లా ఫీల్ అవుతుంది నాకు. వన్ రౌండ్ కంప్లీట్ అండి. ఇంకొద్దిగా అయితే వన్ రౌండ్ కంప్లీట్ అండి. టైం కూడా చాలా అవుతుంది. నాకు వచ్చిన లాంగ్వేజ్ నేను మాట్లాడుతున్నా, దాంట్లో నత్తి వచ్చినా ఏదో వచ్చినా అడ్జస్ట్ కావాలండి. ఇది ఎట్లా 60 ఒకటి కేజీ లెక్క అమ్ముతారా లేకపోతే ఒక్కొక్క పీస్ లెక్క అమ్ముతారా? ఒక దగ్గర ఇన్నా కాబట్టి అడుగుతున్నా. ఇది ఎట్లా ప్యాకెట్? 20 ఇది ఇక్కడ మార్నింగ్ కూడా వచ్చేసి మొత్తం లిక్విడ్స్ అమ్ముతారండి. అన్నీ ఆయుర్వేదం ఉంది. ఎట్లా జొన్న రొట్టె 15 10 రూపాయలు ఉండే కదా, 5 రూపాయలు పెంచిర్రా? బాగున్నావు అని చేస్తున్నా, తీయద్దా? నాకంటే నువ్వే బాగున్నావు. సరే వెళ్ళొస్తా, బాయ్. ఇప్పుడే గార్డెన్కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చినామండి. ఇద్దరు కొట్లాడుతురు, టామ్ జెర్రీ ఇద్దరు కొట్లాడుతురు. అక్కడ వచ్చేసి పైనాపిల్ పీసెస్ కట్ చేసిన ఒక ప్యాకెట్ తీసుకొచ్చినామండి. ఇప్పుడైతే నేను ఇంతే మాట్లాడగలుగుతున్నా, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. అయితే ఈరోజు మండే కదండి, ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి చపాతీ చేసి తినేసి వెళ్ళామండి. వాకింగ్ లాగా అవుతుందండి. మళ్ళా రేపు నా డబ్బా లేదండి, నా డబ్బా ఏడుందో గుర్తుకొస్తలేదు. ఇల్లు మేము రెంటింటికి వచ్చినాం కదా, నా డబ్బా లెంకాల దాంట్లో ఎన్ని ముచ్చట్లు జమైనాయో ఆ డబ్బా మూత ఇప్పితేనే నాకు తెలుస్తుంది, లేకుంటే నాకు తెలియదు. చూద్దామండి. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు నేను మాట్లాడలే, ఖాళీ ఈవినింగే మాట్లాడినా. ఈవినింగ్ వరకు ఎంత మాట్లాడగలుగుతానో అంత మాట్లాడగలిగిన. ఇంతేనండి. రేపు మరిన్ని ముచ్చట్లతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.